చాయ్ తాగి జిమ్ పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫేక్ ముచ్చట్లన్నీ వేస్ట్. సింపుల్ గా మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకోండి, మీ జిమ్ మీద ఫోకస్ చేసుకోండి, మీ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి. తోటి హ్యామర్ బాల్స్ మీకు ఇష్టం వచ్చినట్టు వెయిట్ అయ్యండి. బతకాలంటే మనం ఏదో ఒక పని చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాయ్ పెడుతున్నా. ముట్టించిందా? ముట్టి ఈరోజు ఓన్లీ బైసప్ వర్క్ కూడా చెప్తా. మొన్న రీసెంట్గా ఆ వీడియో పెట్టా కదా, ఫెయిలియర్ బ్రేకప్, ఆ వీడియో పెట్టేది సార్. అది యాక్సిట్ మనకే జరిగిన తర్వాత అట్ట అయింది. బాబా ఏమి కామెంట్లు ఆయన, అస్సలు నేను ఊహించలేదు ఆ వీడియోకి అంతగానే రెస్పాన్స్ ఇస్తారని, అంతమంది ఉంటారని. ఓరి బాబోయ్, నేను మళ్ళీ చెప్తున్నా, బీ కేర్ఫుల్. ఫేక్ ముచ్చట్లన్నీ వేస్ట్. సింపుల్గా మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకోండి, మీ జిమ్ మీద ఫోకస్ చేసుకోండి, మీ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి. జాబ్ చేస్తారా, పార్ట్ టైం జాబ్ చేస్తారా, ఎలా ఉంటారు ఏందని ఏదో ఒకటి చేసుకోవాలి. బతకాలంటే మనం ఏదో ఒక పని చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్. ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్. ఎవరైనా ఫాలో కాకపోతే ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి. అడిగితే కొంచెం లవ్, సపోర్ట్ అన్ని ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్, ఇంతగానో సపోర్ట్ చేస్తారు. సో మన రీసెంట్లీగా ఒక రీల్ పెట్టా, దానికి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, మరి ఫాలోవర్స్ రాలే. చాయ్ పెడుతున్నా, చాయే చెప్తున్నా కదా, చాయ్ పెడుతున్నా. చాయ్, 2 బనానా, 2 బ్రెడ్. చాయ్ తాగి జిమ్ పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, మనం కొంచెం రెస్ట్ పీరియడ్లో ఉన్నాం. సో మనకు నడుస్తుంది ఇప్పుడు. మనం పెద్దగా జిమ్ చేయట్లేదు, పెద్దగా వర్కౌట్ చేయట్లేదు, ఏదో లైట్గా చేసి అలా నడుపుతున్నా. సో మనకు రెస్ట్ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ ఇంపార్టెంట్. ఇప్పుడు అట్లనే మొత్తం బాడీకి స్ట్రెస్గా ఉండొద్దు. సో మనం వర్కౌట్ చేస్తే మామూలుగా ఉండదు, రఫ్గా చేస్తాము. సో అట్లా అందుకోసమే ఒకేసారి స్టార్ట్ చేద్దాం. ప్రాపర్గా మంచి కాంపిటీషన్ చూసి స్టార్ట్ చేద్దాం. నేను గిట్ట ఇంకా చాయ్ తాగేసి మొత్తం అయిపోగొట్టుకొని లైట్గా మీల్ తీసుకొని ఫ్రెష్ అప్ అవుతా. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి జిమ్కి వెళ్దాం. మొత్తం 5 వేరియేషన్స్. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బల్ కౌల్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే ఈ గ్రిప్ ఉంటుంది కదా బార్బల్ కౌల్స్, సో ఈ గ్రిప్ కొట్టినప్పుడు దాని తర్వాత హ్యామర్ కౌల్స్ కలిపి కొడతాం. హ్యామర్ కౌల్స్ ఈజీగా ఉండదు, దాన్ని ఎక్కువగా వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అవి లాస్ట్గా కొడతాం. ఫస్ట్ అయితే రాడ్ తీసుకొని బార్బల్ కౌల్స్ కొడతాం. దాని తర్వాత బైసెప్ కౌల్స్ ఇలా సింగిల్ లెగ్. ఆ 2 అయిపోయిన తర్వాత ఇక్కడ మిషన్ షార్ట్ రాడ్, దాని తర్వాత చెప్తాం. ఫస్ట్ వార్మప్ సెట్. మనం ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఫస్ట్ వార్మప్ సెట్ ఇది వెరీ ఇంపార్టెంట్. దీనికి లైట్గా వెయిట్ ఇంక్రీజ్ చేస్తా, మీరు కూడా లైట్గా వెయిట్ ఇంక్రీజ్ చేయండి. ఒకేసారి ఎగ్దమ్ 10 ప్లేట్ వేసి 4-5 రిప్స్ కొట్టి పక్కా పోమాకండి. ఫస్ట్ ఎంటీ రాడ్ చేయండి, దాని తర్వాత 5, 7.5 అలా స్లోగా. నాకు తెలిసి 7.5 ఎక్కువ, నాకు 10 గిట్ట కష్టంగా ఉంటుంది. స్లోగా వెయిట్ ఇంక్రీజ్ చేయండి. వెయిట్ ఇంపార్టెంట్ కాదు, మైండ్ అండ్ మజిల్ కష్టం.
వేరియేషన్ మనం డమ్మింగ్ కాల్స్ చేసాం కదా, సో దానికి ఒక 5 సెట్స్ ఆర్ 4 సెట్స్ కూడా అండి సెట్. అండ్ ఫస్ట్ చేస్తాం కదా సేమ్ మీద ఇది ఒక 5 to 4 సెట్స్ కొట్టండి. సో కొంచెం బిగినర్స్ అయితే ఒక 3 సెట్స్ కొట్టండి. పొజిషన్ చూడండి, సో ఆ పొజిషన్ అండ్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. థాట్ది సో షార్ట్ గ్రిప్, స్టాండింగ్ మిషన్ గ్రిప్. సో ఇది కూడా సేమ్. మీరు డంబిల్స్ అయినా ఏదైనా సరే, ఈ రాడ్ అయినా సరే, ఇలా లిఫ్ట్ చేసేటప్పుడు స్ట్రైట్గా పెడతాను ట్రై చేయండి. ఇలా కాకుండా ఇలా స్ట్రైట్గా, అదొక కీ పాయింట్. హ్యామర్ కాల్స్ ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్ అబ్బా. మీకు ఎంత వెయిట్ అయితే అంత వెయిట్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో మనం ఇట్లా బైసెప్ కాల్ అనేది వెయిట్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయలేము. సో ఇట్లా హ్యామర్ కాల్స్ అనేది వెయిట్ని ఇంక్రీజ్ చేయగలుగుతాం. సో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్. వెయిట్ ఇంక్రీజ్ చేయండి, నేను చెప్తున్నా, మీకు మస్తు రిజల్ట్ కనిపిస్తుంది. వెయిట్ ఇంకా బైసెప్లో మనం బైసెప్ వర్కౌట్ చేస్తున్నామంటే హ్యామర్ కాల్స్ సంపేయాలి, లేకపోతే మాట ఏమవుతుంది. సో గాయ్స్ డబుల్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రోప్ తోటి హ్యామర్ కాల్స్. మీకు ఇష్టం వచ్చిన వెయిట్ వేయండి, వెయిట్ ఇంక్రీజ్ చేయండి, వీలైతే డ్రాప్ పెట్టి కొట్టండి. బిగినర్స్ అయితే వద్దు అని ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతే మళ్ళీ నొప్పులు వచ్చినాయి అన్న, నేను ఇంటికాడ ఉన్నా అన్న, నేను ఇంటికి పోనన్నా అని అంటారు. సో అందుకోసం